అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. మా ఊరిలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఈరోజు లాస్ట్ అండి ఏకాంత సేవకి. ఇదిగోండి మేళాలు, తాళాలు, మంగళ వాయిద్యాలతో సాంప్రదాయకంగా నైవేద్యాలు, ప్రసాదాలు, స్వీట్లు, పూలు అన్నీ తీసుకొని అయితే మా సిస్టర్ వాళ్ళం మేము బయలుదేరామండి టెంపుల్కి. ఈరోజు లాస్ట్ అండి. ఇంకా ఈ సంవత్సరానికి ఇంకా లాస్ట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట. చాలా బాగా జరిగిందండి అన్ని కార్యక్రమాలతో పాటు. లాస్ట్ రోజు కూడా బాగా జరిగింది ఏకాంత సేవ స్వామివారికిను అమ్మవారికి. ఇదిగోండి బయలుదేరామండి అన్ని ఆటోలో పెట్టుకొని కొన్ని కొన్ని మేము పట్టుకొని బయలుదేరామండి. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసేసి అందరం ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసామండి. స్వామివారికిను అమ్మవారికి ప్రదక్షిణాలు చేసుకొని ఇంక అప్పటికే పంతులు గారు అన్నీ అలంకరించేసి ఉన్నారు. స్వామివారినిను అమ్మవారిని. ఇదిగోండి ఫస్ట్ హారతి ఎంత బాగా కనుల విందుగా చక్కగా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేనంత చక్కగా ఉన్నారు స్వామివారును అమ్మవారు. పవలించున్నారు స్వామివారు. అమ్మవారు కాళ్ళు ఒత్తుతున్నారు. నేను దవనం, మరవం, సంపెంగ, మనోరంజని అంటారు కదండి, మల్లెలు అన్నీ అయితే స్వామివారికి సమర్పించాను. తెచ్చాము, స్వామివారు పెట్టారు. మెయిన్గా అవి స్మెల్ బాగా ఉంటాయి కదండి, మనోరంజని, సంపెంగ అంటాం కదండి, ఆ ఫ్లవర్స్ అండి ఇచ్చానండి పంతులు గారి చేతికి. స్వామివారు అన్నీ పెట్టారు. అందరూ తెచ్చిన వాటిలన్నింటినీ కూడా స్వామివారి దగ్గర పెట్టారు. మల్లెపూలతో బాగా అలంకరించారండి. చూడండి ఎంత చక్కగా బాగున్నారంటే అంత కన్నులు అసలు సరిపోవటం లేదు. ఈ సంవత్సరానికి ఆ స్వామి దయ వల్ల అన్ని కార్యక్రమాలు మొత్తం ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగినాయండి. ఆ స్వామి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు కూడా అసలు ఏం హుషారు లేదండి, కానీ ఇంకా దైవకార్యమైన వచ్చానండి. అప్పటికే తల తిరిగిపోతుందండి నాకు. పొద్దున్న బయటికి వెళ్ళి వచ్చాను, ఎండకి ఏం బాగలేదండి. కానీ ఎలా ఉన్నా సరే బయటకు వచ్చేటప్పుడైతే నేనైతే అలా ఉంది ఇలా ఉంది అనుకుంటాను, కానీ మనం ఎలా ఉన్నాం అలా రాలేం కదండి. నేను అలాగా చూపించలేను. ఎక్కడికి వచ్చినా సరే నా కష్టం నాలోనే ఉంచుకుంటాను, కానీ బయటికి తెలియజేయను అనమాట. స్వామివారు అయితే హారతి ఇచ్చేశారండి. ఇంకా పండు తాంబూలం ఇచ్చారు, తీసుకున్నానండి. అప్పటికే నాకైతే అసలేమి తలకాయ తిరిగిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా కార్యక్రమం అంటూ కూర్చొని ఉన్నానండి. ఒక పక్కకి ఫ్యాన్ కిందే కూర్చున్నాను. ఇంకా ఇచ్చారండి అన్నీ, తాంబూలం, గాజులు, పండ్లు, తమలపాకులు, ఒక్క పువ్వు ఇచ్చారండి. ఇంకా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళని దీవించేసి ఇంకా నేనైతే వచ్చేసానండి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మనం అలా వెళ్ళలేం కదండి. ఇంకా మనం ఇంట్లో ఎలా ఉన్నా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం పద్ధతిగా ఉండాలి కదండి. ఇంకా నేను మామూలుగా కూడా ఎట్లా ఉన్నా సరే శుభ్రంగా వెళ్ళాలనే ఉద్దేశంతో రెడీ అవుతాను తప్ప ఏమకేమి అంటారు అనేవాళ్ళని మనం పట్టించుకోకూడదండి. మన కష్టం మన సుఖం మనకే తెలుసు. నేను నవ్వినంత మాత్రాన నాకు ఆనందంగా ఉన్నానని అనుకోకూడదు. నా లోపల బాధలు నాకే తెలుసండి. ఆ రామయ్యకి తప్ప ఎవ్వరికి తెలియవు. నేను తెలిసేలా కూడా నేను బయట పడను అనమాట. అది నా వ్యక్తిత్వం. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.